చిన్న చిన్న శ్రీమన్నారాయణ చిన్నజీయర్ స్వామి వారి దగ్గర సమాశ్రితులు అయినటువంటి వారు. సమాశ్రితులు అంటే సమాశ్రయణం అంటే తెలిసే ఉంటుంది. శ్రీ వైష్ణవ సంప్రదాయంలో చక్రాంకితాలు అని కూడా అని చెప్తారు. అనేక సంవత్సరాలుగా ఆ, నిరంతరం కూడా తిరుప్పావైలో గోదామ్మవారి సేవలో ఉన్నటువంటి వారు గోపికృష్ణ గారు. ఆ, చాలా సంవత్సరాలు మిడిల్ ఈస్ట్లో కూడా పనిచేశారు. ఆ, రసల్ ఖైమాలో జుల్ఫార్ ఫార్మాస్యూటికల్స్ అని. ఆ, తర్వాత నుంచి వాలంటరీగా రిటైర్మెంట్ తీసుకొని ఇండియాకు వచ్చి ఎక్కువ సమయాన్ని భక్తి మార్గంలో భగవంతుని సేవలో వినియోగిస్తూ మాకందరికీ కూడా ఆదర్శప్రాయంగా నిలిచి మమ్మల్ని అందరినీ కూడా నడిపిస్తున్నటువంటి వారు. వారిని స్వాగతిస్తూ ఈరట్ పాత్సలని చెప్పవలసిందిగా కోరుతున్నాను. హరే కృష్ణ. హరే కృష్ణ. శ్రీశైలేశ దయాపాత్రం భక్త్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం మునిం కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాజుషం. ఓం అస్మద్గురుభ్యో నమః. నీలాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్జ్యం స్వం శృతిశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం సృజ నిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమైదమిదం భూయ ఏవాస్తు భూయః. ఆండాళ్ తిరువడిగళే శరణం. భగవద్బంధువులందరికీ సాదరాహ్వానం, నమస్కారం. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే. ఈరోజు దామర దేశం వాళ్ళు నన్ను ఈ ప్రవచనం ఈ పాసురం గురించి వివరించవలసిందిగా కోరటం నా జన్మ ధన్యమైందని భావిస్తూ ఉన్నాను. ఎందువల్లంటే ఇటువంటి అవకాశాలు అందరికీ రావు. వచ్చిన అవకాశాన్ని మనకి తెలిసినంతలో అందరితో పంచుకోవడం అనేది మంచి పద్ధతి అని నాకేమి తెలియకపోయినా కూడా ప్రయత్నం చేద్దామని చెప్పేసి వచ్చి కూర్చున్నాను మీ అందరి ఆదరాభిమానంతో. ముందుగా మనం నారాయణ తత్వాన్ని గురించి కొద్దిగా మాట్లాడుకొని ఆ తర్వాత పాసురంలోకి వెళ్దాం. నారాయణ తత్వాన్ని మనం చూస్తే పర, వ్యూహ, విభవ, అంతర్యామి, అర్చావతారంగా మనం 5 విధాలుగా మనం తెలుసుకోవచ్చు. ఈ 5 విధానాల్లో కూడా పర తత్వాన్ని గాని వ్యూహ తత్వాన్ని గాని తెలుసుకోవటానికి ఎన్నో జన్మల పుణ్యం చేసి ఎంతో ఎంతో భగవంతుని యందు అనురాగాన్ని పెంచుకుంటే గాని వాటి గురించి తెలుసుకునే అవకాశం మనకి లభించదు. ఎందువల్లంటే పరతత్వంలో ఉండేదంతా నిత్యస్తూరులు, తర్వాత వాళ్ళందరూ ముక్తులు, వీళ్ళందరూ అక్కడ ఉంటూ ఉంటారు. ఇంకా వ్యూహతత్వానికి పోతే అక్కడంతా సృష్టి క్రమం, బ్రహ్మదేవుడు వీళ్ళందరూ కూడా చేస్తూ ఉంటారు అన్నమాట. పోతే నెక్స్ట్ వచ్చేది విభవతత్వం. ఈ విభవతత్వంలోనే చాలా విషయాలు మనకి ఏర్పడుతూ ఉన్నాయన్నమాట. ఇప్పటిదాకా కూడా మనం చెప్పుకునేటువంటి దశావతారాలు ఉన్నాయి. ఈ దశావతారాలన్నీ కూడా విభవతత్వానికి సరైనటువంటి ఉదాహరణలు కాదు, జరిగిన విషయాలు ఇవన్నీ కూడా మన ఉదాహరణలు చెప్పడానికి వీల్లేదు. మొదటగా మనకి మత్స్యావతారాన్ని చూసినట్లయితే భగవంతుడు వేదాలన్నింటినీ కూడా పునరుద్ధరించాడు అని చెప్తాం మనం. అంటే ఆయన ఒక సిస్టమ్ తీసుకొచ్చేసి ఆ సిస్టమ్ ని కరెక్ట్ గా ఫంక్షన్ చేయాలనే ఉద్దేశంతో కంప్లీట్ గా ఒక సరి అయిన మార్గాన్ని ప్రసరింపజేయడానికి వేదాలన్నింటినీ కూడా ఆయన ఒక పద్ధతిలో పెట్టాడు మత్స్యావతారంలో. అదే పెట్టిన తర్వాత అమృతత్వం కావాలి అందరికి, ఇవన్నీ తెలుసుకోవాలి అంటే చాలా శ్రమ చేయాలి. అంతా చేయాలంటే అమృతత్వాన్ని ప్రసాదించాలని ఆయన అనుకొని కూర్మావతారంలో వచ్చారు. వచ్చి దేవతలు అసురులతోటి మందర పర్వతాన్ని తనే మోస్తూ అదొక మిషగా అందరినీ సముద్రాన్ని అంతా చిలికించి అందులో నుంచి అమృతాన్ని బయటికి తీసి దేవతలకి అంటే ధర్మాత్ములకి పంచారు. అధర్మం చేసే వాళ్ళని పక్కకు పెట్టేశారు. అప్పటి నుంచే ధర్మాత్ముల్ని ఆయనకు ఉన్నటువంటి ధర్మాత్ముల పట్టినటువంటి ప్రేమను మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది అక్కడ. ఆ తరువాత వచ్చినటువంటి అవతారంలో భూవరాహస్వామిగా వచ్చారు. వచ్చి మొత్తం కంప్లీట్ గా మన భూమండలాన్ని అంతా కూడా పునరుద్ధరించారు. మళ్ళీ పునరుద్ధరించిన తర్వాత అప్పుడు మనకి
వచ్చినటువంటి విషయం ఏమిటంటే భూమిని మనం జాగ్రత్తగా చూసుకోవాలి, అందరం జాగ్రత్తగా కాపాడుకోవాలనే ఉద్దేశాన్ని అక్కడ ఆయన ప్రసరింపజేశారు మనకి. తర్వాత వచ్చినటువంటి నారసింహ అవతారం కనుక మనం చూసినట్టయితే ఈ నరసింహ అవతారంలో నారాయణ తత్వం యొక్క గొప్పదనాన్ని పదే పదే వివరించారు ఆయన. ప్రహ్లాదుడి రూపంలో తండ్రి మాట వినకపోయినా కూడా పదే పదే ఆయన చెప్తూనే ఉన్నారు. ప్రహ్లాదుడు ఎప్పుడు కూడా తండ్రికి చెప్పాడు, నాన్నగారు మీరు నాకు ఏం చేస్తున్నా కూడా అది మీరు నాకు చేయటం లేదు, నాలో ఉన్న నారాయణుడికి మీరు చేస్తున్నారు అనే విషయాన్ని ఆయన ఎన్నిసార్లు చెప్పినా కూడా తండ్రి అర్థం చేసుకోలేదు. అంటే ఇక్కడ మనం ఏం ఆలోచించాలి అంటే భగవంతుడు అందరికీ కూడా పదే పదే చెప్తూనే ఉంటాడు, అయ్యా నేను ఉన్నాను, నన్ను చూడు, నన్ను గమనించు, నన్ను పూజించు అని ఆయన ఎప్పుడు చెప్తూనే ఉంటాడు. అయితే వినేవాళ్ళు విని బాగుపడుతూ ఉంటారు, వినని వాళ్ళు ఎప్పుడు కూడా చివరికి చెడిపోతూ ఉంటారు. చివరికి హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని అడిగాడు, ఈ స్తంభంలో ఉన్నాడా అని. అప్పటికే ఆయన చెప్పాడు, ఇందు కలడు అందు లేడని సందేహం లేదని ఆయన చాలా క్లియర్ గా చెప్పాడు. అయినా కూడా అర్థం చేసుకోకుండా ఒక చిన్న స్తంభంలోంచి చూద్దామనే ఉద్దేశంతో కొడితే అందులోంచి నరసింహస్వామి బయటికి రావటం. సో హిరణ్యకశిపుణ్ణి అక్కడి నుంచి తీసేసి ప్రహ్లాదుడికి పట్టాభిషేకం చేయడం జరుగుతుంది. ఆ తర్వాత వచ్చినటువంటి అవతారంలో మళ్ళీ చూసినట్లయితే వామన అవతారం, త్రివిక్రముడిగా వచ్చాడు ఆయన. చిన్న వటువుగా వచ్చి బ్రహ్మాండాన్నంతా కూడా ఉలగలంద పెరుమాళ్ళు అంటారు తమిళంలో. సో ఆ విధంగా పెరిగిపోయినాడు ఆయన. అప్పుడు కూడా బలిచక్రవర్తిని లాస్ట్ మినిట్ లో కూడా ఆయన పరీక్షించడం జరుగుతుంది శుక్రాచార్యుడి రూపంలో. శుక్రాచార్యుడు ఆయనకు చెప్తాడు, నువ్వు అబద్ధం చెప్పవయ్యా, ఇవ్వక్కర్లేదు, చాలా చోట్ల అబద్ధాలు చెప్పే అవకాశాలు మనకి ఇచ్చారు శాస్త్రంలో, చెప్పు అంటాడు. అయితే తన యొక్క మాట మీద నిలబడ్డ బలిచక్రవర్తిని ఆయన గౌరవిస్తూ త్రివిక్రముడు ఆయన్ని పాతాళ రాజ్యానికి ప్రభువునుగా చేసి మిగిలిన భూమండలానంతా కూడా మళ్ళా ఇంద్రుడికి వశంగా పంపించేశాడు అనమాట. ఈ విధంగా అక్కడ కూడా మళ్ళీ అవకాశాన్ని ఇచ్చానయ్యా, తీసుకోండి అని చెప్పి మళ్ళా చెప్పాడు. తర్వాత వచ్చినటువంటి రామావతారం కనుక మనం కొద్దిగా రామాయణం కనుక చూసినట్లయితే రామాయణంలో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే రామావతారం వచ్చింది రెండు తత్వాలను చెప్పడానికి. ఒకటి, మనిషి యొక్క నడవడి ఎలా ఉండాలి, ఎన్ని ధర్మాలు పాటించాలి, ఎట్లా నడుచుకుంటే మనిషి అనేవాడికి సార్థకత చేకూరుతుందని చెప్పడం అనేది మొదటి విషయం. అయితే రెండవది, దుర్మార్గులుగా ఉండే వాళ్ళు రావణాసురుడు లాంటి వాళ్ళని మనం క్షమించకూడదు అనేది రెండవ విషయం మనం అర్థం చేసుకోవచ్చు అక్కడ. అయితే రావణాసురుడు కూడా ఆయన సీతామ్మవారిని తీసుకుపోయే ముందు చాలా సార్లు ఆయనకి అవకాశాలు ఇచ్చారు తీసుకోకపోకుండా ఉండటానికి. మొదట రావణాసురుడిలో ఉన్నటువంటి కామ క్రోధాలన్నింటినీ కూడా శూర్పణఖ రూపంలో బయటకు వచ్చేట్లుగా చూస్తాం మనం. శూర్పణఖ వెళ్ళి సీతామ్మవారి గురించి చెప్పడం, అలాగే రాముడు కరదూషణాలను చంపాడని చెప్పడం, ఇవన్నీ చూసినట్లయితే ఆ రెండు గుణాలని ఆయనలో ప్రకోపింపజేసింది శూర్పణఖ. సరే, ఆయన వచ్చి సీతామ్మవారిని తీసుకుపోదామని ఆలోచించినప్పుడు మారీచుడు రూపంలో, మారీచుడు మళ్ళా ఇంకొక రాక్షసుడే ఆయన రూపంలో చాలా వద్దని చెప్పించారు. ఆయన వెళ్ళా. సరే వచ్చాడు, మాయలేడి తెచ్చాడు, అమ్మవారిని తీసుకుపోతూ ఉంటే మరొక అవరోధాన్ని కూడా కల్పించారు జటాయు రూపంలో. అప్పుడు కూడా ఆయన ఆలోచించలారే, పక్షులు కూడా ఈయన్ని కాపాడుతున్నాయి, ఈయన కోసం ఫైట్ చేస్తున్నాయి అనేటువంటి విషయాన్ని ఆయన అక్కడ విస్మరించడం జరిగింది. అయితే ఏదో జటాయుని మళ్ళీ జయించాడు, తీసుకెళ్లి ఆమెని లంకలో దాచిపెట్టుకున్నాడు. 100 యోజనాల దూరం ఉండేటువంటి సముద్రాన్ని దూకి వచ్చిన హనుమంతుడిని ఆయన తెలుసుకోలేకపోయినాడు. 100 యోజనాల సముద్రాన్ని దాటాడు ఈయన ఎంత శక్తిమంతుడో, ఈయన ఎందుకు వచ్చాడో కాస్త ఆలోచిద్దామని కూడా ఆయన ఆలోచించాలి అక్కడ. ఆ సమయంలో ఆంజనేయ స్వామి ఆయనకి చాలా క్లియర్ గా చెప్పాడు, నేను విష్ణుదూతని కాదు, నేను బ్రహ్మదూతని కాదు, నేను ఇంద్రుడు పంపిస్తే రాలేదు, నేను శ్రీరామచంద్రుడిని పంటునయ్యా, నువ్వు తప్పు చేశావు అని చెప్పాడు. అయినా కూడా వినలేదు. మళ్ళీ ఆయన్ని ఏదో హింసిద్దామని ఆయనకి తోకకు నిప్పు పెట్టడం, ఇట్లాంటి పనులన్నీ చేసి చివరికి తన అంతాన్ని తానే కొని తెచ్చుకున్నాడు. సో అక్కడ కూడా అనేక అవకాశాలు భగవంతుడు వారికి కల్పించాడు. అలాగే మనం ద్వాపర యుగానికి వచ్చినట్లయితే మనకి అహంకారానికి మమకారానికి ప్రతీకలుగా ఉన్న దుర్యోధనుడు, ధృతరాష్ట్రుడు, వీళ్ళిద్దరినీ కూడా ఎంతో బాగు చేద్దామని చాలా ప్రయత్నం చేశాడు ఆయన. చేసి చెప్పాడు కూడా, నేనేనయ్యా
అంతా నేనే చూసుకుంటాను, మీరు ఉండండి, మీరు జాగ్రత్తగా ఉండండి, అందరు కలిసి ఉండండి అని. అయినా వినలేదు. చివరికి కురుక్షేత్ర యుద్ధం జరిగింది. కురుక్షేత్ర యుద్ధంలో అందరూ మొత్తం 18 లక్షలు ఇలా సైన్యం అంతా కూడా పూర్తిగా నాశనం అయిపోవడం జరుగుతుంది. మనకు అదంతా తెలుసు, ఆ కథ అంతా కూడా. అయితే కురుక్షేత్ర యుద్ధంలో జరిగిన ముఖ్యమైన ఘట్టం ఏందయ్యా అంటే భగవద్గీత యొక్క ఆవిష్కరణ. శ్రీకృష్ణ భగవానుడు అందరికీ మంచి జరగాలి అనే ఉద్దేశంతో అర్జునుణ్ణి తన యొక్క శిష్యుడిగా తీసుకొని ఆ యొక్క కురుక్షేత్ర సంగ్రామం యొక్క పరిస్థితుల్లో ఆయనకి ఏం చేయాలో బోధించడం కోసం భగవద్గీతని అర్జునుడికి ఉపదేశించడం జరిగింది. అయితే ఆయన అర్జునుడికి ఒక్కడికే ఉపదేశించలేదు, ఆయన మన అందరికి కూడా ఆ విషయాన్ని చెప్పాలనేటువంటి ఉద్దేశంతో ఆయన భగవద్గీతను మనకి బోధించాడు. సో ఈ భగవద్గీతని మనం ప్రతిరోజు మనం చదువుకుంటాం, నిత్యం భాగవత సేవలో మనతో చేస్తూ ఉంటాం ఇదంతా కూడా. అయితే అందులో ఆయన చాలా స్పష్టంగా ఇచ్చినటువంటి మెసేజ్ కనుక మనం చూస్తే, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం రజ, అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః అని చెప్పి ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. అంటే ఇక నన్ను తప్పితే మీరు ఇంకెవరిని పట్టుకోవాల్సిన అవసరం లేదయ్యా, నన్ను త్రికరణ శుద్ధిగా కనుక మీరు పట్టుకున్నట్లయితే నేనే మీ సంగతి చూసుకుంటాను అని ఆయన చెప్పాడు పాపం. అయితే అర్జునుడు ఇదంతా విన్నాడు, యుద్ధం అంతా అయిపోయింది. చివరికి వచ్చేటప్పటికి మళ్ళీ అర్జునుడు ఒకరోజు శ్రీకృష్ణ, ఇప్పుడు యుద్ధంలో నువ్వేదో నాకు చెప్పావు, నాకు కొంచెం కన్ఫ్యూజన్ గా ఉండింది అప్పట్లో, మళ్ళీ ఇంకొకసారి చెప్పబోయా, నువ్వు నీ యొక్క నామాల గురించి కానీ నీ గురించి కానీ నాకు మళ్ళా మర్చిపోయినానని చెప్పాడు. అది విని శ్రీకృష్ణుడు నవ్వుకొని, అరే వీడికి చెప్పాను కానీ వీడు మొత్తం మర్చిపోయినాడే అని మళ్ళీ మరొకసారి ఆయనకి విశేషాలని చెప్పి తన నామం యొక్క గొప్పదనాన్ని కానీ తర్వాత ఆత్మజ్ఞానాన్ని కానీ మళ్ళీ వేరే విధంగా ఆయనకి బోధించడం జరిగింది. అప్పుడు శ్రీకృష్ణుల వారికి కొంచెం అనుమానం వచ్చింది, ఈ అర్జునుడికి చెప్పాను, ఇది అందరికి చేరుతుందా చేరదా అని. మళ్ళా ఉద్ధవుడి దగ్గరికి వెళ్ళి మళ్ళీ చెప్పాడు ఆయన. మళ్ళీ ఆ విషయాన్నంతా ఆయన అందరికీ చెప్పేట్టుగా వచ్చేట్టుగా చూద్దామని ఆయన మళ్ళీ మరొకసారి ఉద్ధవ గీతలో చెప్పడం జరుగుతుంది అనమాట. అంటే దీని అర్థం ఏంటంటే, మనిషికి మర్చిపోవడం అనేది ఒక పెద్ద, మనం వరం అనుకుంటాం, అది పెద్ద రోగం మనకి. అంటే ప్రతిదీ కూడా నాకు తెలియదు, గుర్తులేదు, నేను మర్చిపోయినాను, మళ్ళీ చెప్పండి అని అడగటం అలవాటు అయిపోయింది. సరే, ద్వాపరయుగం ముగింపుకు వచ్చేసింది, కలియుగం ప్రారంభమైంది. కలియుగం ప్రారంభమయ్యేటప్పటికీ మళ్ళీ అందరూ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ నారాయణ్ని విస్మరించడం మొదలుపెట్టేటప్పటికీ నారాయణుడి గురించి మళ్ళా చెప్పాలి, ఎట్లా చెప్పాలి వీళ్ళకని ఆలోచించి ఆయన ఆండాళ్ళ తల్లిని ప్రేరేపించారు. ఆవిడ మన కలియుగం ప్రారంభంలోనే ఆవిడ రావడం జరిగిందనమాట. ఆవిడ మళ్ళా నొక్కి వక్కాణించారు అందరికి, నారాయణనే నమక్కే పరైతరువా అన్నది. అది చెప్పి మనకి 30 పాసురాలు వారు అనుగ్రహించారు. అవన్నీ మనం రోజు చదువుకుంటూ ఉన్నాం, వాటిని మనం తెలుసుకుందాం. సరే, ఆండాళ్ళ తల్లి అయిన తర్వాత ఆవిడ కంప్లీట్ రంగనాథుడిలో ఐక్యమైపోయిన తర్వాత మళ్ళీ కొంత గ్యాప్ మనకి రావడం జరిగింది. ఈ గ్యాప్ లో ఏమైంది, మళ్ళీ అన్ని మర్చిపోయి వేదాలు లేవు, విగ్రహాలు లేవు, అవి లేవు అని మనం అందరం పోట్లాడుకోవడం మొదలు పెట్టేటప్పటికి మళ్ళీ చూశాడు ఆయన. మళ్ళీ శంకర భగవత్పాదుల రూపంలో మళ్ళీ మరొక మెసేజ్ పంపించారు. ఆయన ఏం చెప్పారు మనకి, భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే, ఒరి మూర్ఖులారా గోవిందుని భజించండి రా, మీరు ఆయన్ని భజిస్తే మీరు బయటపడతారు అని ఆయన మళ్ళీ ఆయన ద్వారా మరొకసారి చెప్పించారు పాపం. సరే, ఆయనది అయిపోయింది, ఆయన పాపం షార్ట్ లివ్డ్ ఆయన పాపం. కానీ ఆయన చేయవలసిందంతా చేసి ఆయన వెళ్ళిపోయేటప్పటికి మళ్ళీ కొంచెం సేపటికి మళ్ళా మామూలే కదండి, మర్చిపోతూ ఉంటాం. అప్పుడు మళ్ళా భగవద్ రామానుజుల వారు వచ్చారు. వారు గోపురం మీద శిఖరం మీదకి ఎక్కి మరీ చెప్పారు, నారాయణుని స్మరించండి నాయనలారా, మీకు మోక్షం దొరుకుతుంది. నారాయణ మంత్రాన్ని అందరికీ చెప్పేశారు, ఆయన పైన నించుని అందరికీ చెప్పారు. సో చెప్పేటప్పటికి మళ్ళా కొంత అందరూ ముందుకు రావటం, మళ్ళా వైష్ణవిదాన్ని తీసుకోవడం, మళ్ళా నారాయణ కొలవడం మళ్ళా ప్రారంభించారు. అయ్యేటప్పటికి మళ్ళీ గ్యాప్ వచ్చింది మధ్యలో. వచ్చేటప్పటికి ఇంకెవరి చేత చెప్పించాలా అని ఆలోచించాడు భగవంతుడు. ఎందుకంటే భగవంతుడి మన గురించి ఆలోచన పాపం ఆయన, ఇంకా వేరే ఆలోచన ఆయనకు ఉండదు. వెంటనే అన్నమాచార్యుల వారిని పంపించారు. ఆయన 32,000 కీర్తనలు రాసి ప్రతి కీర్తనలో కూడా
ఆ వెంకటేశ్వరుడే, ఆ నారాయణుడే, ఆయనే అని చెప్పేసి చెప్తూ వచ్చారు. ఇంకా చివరికి ఆయన ఒకటే చెప్పారు, ఇతడు ఒక్కడే సర్వేశ్వరుడయ్యా, ఇంకా వేరే ఎవరు లేరు అనేటువంటిది ఒక కీర్తనలో ఆయన క్లియర్ గా చెప్పారు. సరే, కొంతకాలం మళ్ళా అది గెలిచింది. ఇంతలో మళ్ళా మనకి అయ్యో మాకెవరికి పాటలు సరిగా రావట్లేదు, ఆయన కీర్తనలు రాసి అర్థం కావట్లేదు అని అందరూ చూస్తూ ఉంటే మళ్ళీ చైతన్య మహాప్రభు రూపంలో వచ్చారు. వచ్చి అందరికి ఇదంతా మీరు పాటలేం అక్కర్లేదు నాయన, సింపుల్ గా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే కీర్తనం చేసుకోండి. రోజు కీర్తన చేసుకుంటే మీరు బయటపడతారు, మీ యొక్క కష్టాలని తీరతాయని ఆయన శ్రీ చైతన్య మహాప్రభు ద్వారా మనకి చెప్పించారు. సరే, అది కొంత ఉద్యమంగా జరుగుతున్నది, మనందరం చేసుకుంటూ ఉన్నాం అవన్నీ కూడా. సో మధ్యలో ఇంకా కొంతమంది మర్చిపోయారేమోనని త్యాగరాజు రూపంలో వచ్చారు. వచ్చి ఆయన అందరినీ ప్రశ్నించారు. ఏమని ప్రశ్నించారు? నిధి చాలా సుఖమా, రాముని సన్నిధి సేవా సుఖమా? అంటే మీకు డబ్బులు కావాలా, భగవంతుడు కావాలా, తేల్చుకోండి అయ్యా అని అప్పుడే చెప్పారు. ప్రస్తుతం మనం డబ్బుల వెనకాల పరిగెడుతూ ఉన్నాం, భగవంతుడి సేవను కొంచెం తక్కువ చేస్తూ ఉన్నామని నా ఉద్దేశం, ఆఫ్ కోర్స్. సో ఆ తర్వాత ఇంకా కొంచెం దూరం మనం వచ్చిన తర్వాత మళ్ళీ కొంత గ్యాప్ వస్తుందేమో అనే ఉద్దేశంతో శ్రీల ప్రభుపాద స్వామీజీ వారు ఎంతో కష్టానికి ఓర్చుకొని ఆయనంతా ప్రపంచంలో అమెరికా అన్ని దేశాలని తిరిగి మళ్ళీ భాగవతాన్ని, భగవద్గీతని, వాటికి కంప్లీట్ భాష్యాన్ని రాసి అంతా చదువుకొని బాగుపడండి అయ్యా మీరు అని చెప్పేసి ఆయన అందించారు. ఇప్పుడు అట్లీస్ట్ కొంతమందిమైనా మనం ఏం చేస్తున్నాము, నిత్యం భాగవత సేవయ అని చెప్పేసి ఆయన ప్రసాదించినటువంటి పుస్తకాలను చదువుకుంటూ అందులో ఉన్న అంతరార్థాన్ని తెలుసుకునే ప్రయత్నం కొంతమందిని చేస్తున్నాము, ఇంకా చాలా మంది మనం చెయ్యాలి. సో ఈ విధంగా ఇవన్నీ చేస్తూ ఉంటేనే మనకి ఒక విధమైనటువంటి అలౌకిక ఆనందాన్ని పొందగలుగుతాం, అలాగే భగవంతుడు చేరడానికి ఈజీ అవుతుంది అనేటువంటి ఒక విషయాన్ని నా ఉద్దేశం ప్రకారం చెప్తూ ఉన్నాను. సరే, ఈ రోజు మనం ఇదంతా ఉపోద్ఘాతం అయిన తర్వాత ఈ రోజు మనం పాసురంలోకి ప్రవేశిస్తే, ఈ రోజు మనం ఆండాళ్ తను అనుగ్రహించినటువంటి తిరుప్పావైలోని 30 పాసురాల్లో నిన్నటితో 7 పాసురాలు ముగించుకున్నాము. అప్పుడే 7 పాసురాలు అయిపోయినాయి అనిపిస్తూ ఉంటుంది. 8వ పాసురంలోకి ఇవాళ ప్రవేశిస్తున్నాం. ఒకసారి మనం ఈ పాసురాన్ని చదువుకొని ఆ తర్వాత దాని గురించి తెలుసుకుందాం. கீழ்வானம் வெள்ளென்று வெறுமை சிறுவீடு மேயவான் பரந்தனகான் மிக்குள்ள பிள்ளைகளும் போவான் போகின்றாரை போகாமல் காத்து உன்னை கூவுவான் வந்து நின்றோம் கோது கலமுடைய பாவாய் எழுந்திராய் பாடிப்பறை கொண்டு மாவாய் பிளந்தானை மல்லரை மாட்டிய தேவாதி தேவனை சென்று நாம் சேவித்தால் ఆవావెన్రారాయందరులేలోరెంబావాయ్ అనేది ఈనాటి పాసురం. ఇప్పటిదాకా మనం మొదటి 5 పాసురాల్లో గోదాదేవి మనకి నారాయణ పరతత్వాన్ని, పరవాసుదేవ వ్యూహతత్వాన్ని, తర్వాత వామనావతారం ద్వారా విభవతత్వాన్ని, అట్లాగే అంతర్యామి తత్వాన్ని మనకి బోధించారు. అలాగే అర్చామూర్తి తత్వాన్ని కూడా మనకి తెలియజేశారు. ముఖ్యంగా మనకి కలియుగానికి వచ్చేటప్పటికి అర్చామూర్తి తత్వాన్ని మనం ఎక్కువగా ఆరాధించవలసినటువంటి అవసరం ఉంటుందని ఆండాళ్ తల్లి మళ్ళీ మనకి చెప్పున్నారు ఇందులో. ఇక 6వ పాసురం నుంచి 15వ పాసురం దాకా వచ్చేటప్పటికి ఆవిడ ముందర 5 పాసురాల్లో అందరినీ సిద్ధం చేసింది, ఏం చేయాలి ఏం చేయకూడదు అనేటువంటి ఒక SOPని మనకి తయారు చేసి ఆమె మనల్ని చదువుకొని చక్కగా ఈ విధంగా చేస్తే మనకి భగవంతుడు లభిస్తాడని చెప్పింది. సరే, 6 నుంచి 15 దాకా మళ్ళీ 10 పాసురాల్లో ఆవిడ 10 మంది గోపికలు నిద్ర లేపుతున్నాము అని చెప్పేసి బాహ్యంగా మనకి చెప్పింది. అయితే అంతరంగా చూస్తే అది 10 మంది ఆళ్వార్లు అంటే ఎప్పుడు భగవత్ సేవలో మునిగి తేలుతుండే వాళ్ళు అనమాట. వాళ్ళని మనం మేల్కొల్పుతూ ఆవిడ మనకి చెప్పింది. ఇక ఈ 8వ పాసురంలో గోదాదేవి 3వ గోపికని మేల్కొల్పి తమ గోష్ఠితో కలిసి ఆమె ఇంటి దగ్గరికి వెళ్ళేసి ఆవిడ దగ్గర తలుపు దగ్గర నించొని ఉన్నారనమాట. ఈ లోపల నిద్రపోతున్నటువంటి 3వ గోపిక ఏంటంటే అంటే ఆమె గుణం, ఆమె అకించన్యము అనేటువంటి ఒక గుణాన్ని, అనన్యగతిత్వము అనేటువంటి ఒక విషయాన్ని ఆమె కొద్దిగా అర్థం చేసుకొని బాగా అందులో పండిపోయిందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే అసలు ఏమిటిది అకించన్యం అంటే ఏమిటి, అనన్యగతిత్వం అంటే ఏమిటని కనుక చూస్తే, పరమాత్మను పొందడానికి తాను అర్జించిన సాధనం ఇది
అని చెప్పుకోదగినటువంటిది ఏమీ లేదు అనే విషయాన్ని ఆమె బాగా గ్రహించింది అనమాట. అంటే నేనేం చదువుకోలేదు, నాకేం తెలియదు, సో నాకు పాండిత్యం లేదు అనే విషయాన్ని ఆమె పూర్తిగా తెలుసుకున్నది. అకించ ఆ అన్యగతిత్వంలో ఆమె మునిగి తేలుతుంది. అన్యగతిత్వం అంటే భగవంతుడు మాత్రమే నాకు ఉపాయం, ఇంకా వేరే నాకెవ్వరు అక్కర్లేదు, ఆయన వస్తేనే నేను వస్తాను, లేకపోతే నేను ఎక్కడికి పోను అనేటువంటి ఒక పూర్తి ప్రగాఢ నమ్మకంతో ఉన్నటువంటి ఆవిడ మూడవ గోపిక. అంటే ఈనాటి గోపిక భగవంతుడు వచ్చి తనను పొందాలి అనేటువంటి ఉద్దేశంలో ఉన్నదే కానీ ఇంక వేరే ఏమి లేదు. సో ఈ ప్రవృత్తిని చూస్తూ ఉంటే భగవంతుడు కూడా ముచ్చటేస్తుందిట, అరే నన్నే పట్టుకొని ఉన్నారే, ఇంకెవరిని వీళ్ళు చూడటం లేదు, ఎవరి తట్టు అనేటువంటి ఒక ఆనందంతో ఆయన వాళ్ళని ఇప్పుడిప్పుడు చూద్దాం అట్లాంటి వాళ్ళని ఆయన ఆలోచిస్తూ ఉంటాడట. అందుచేత గోదా గోపిక కూడా ఆలోచించింది, ఈవిడిని గనక మన తోటి తీసుకెళ్తే శ్రీకృష్ణ పరమాత్మ త్వరగా మనల్ని చూసి మనల్ని అనుగ్రహిస్తాడు, ఎందుకంటే ఈమెను చూడటానికి వస్తాడు కదా, అప్పుడు మనం కూడా మన సంగతి చెప్పుకోవచ్చు అనే ఉద్దేశంతో ఆమెని లేపడానికి వారి ఇంటి దగ్గరికి వాళ్ళు వెళ్ళారు. ఎందుకంటే మామూలుగా కూడా మనకి లౌకిక ప్రపంచంలో మనం ఎవరి నుండైనా మనకి ఏదైనా ఫేవర్ కావాలనుకుంటే వాళ్ళు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళని తీసుకొని పోతే ఆయన తొందరగా మనకి పని చేస్తాడేమో అనే ఒక ఆలోచనలో మనం ఉంటుంటాం మామూలుగా. సో ఈ మూడవ గోపిక నిద్ర లేపడానికి ఆమెకు ఏం చెప్పాలి, ఆమె హాయిగా గాఢ నిద్రలో హాయిగా భగవంతుడిని అనుభవిస్తూ నిద్రపోతూ ఉన్నది, ఆయన్ని స్మరిస్తూ. సో ఆమెను లేపాలంటే ఆమెకు ముందుగా ఏం చెప్పాలి, తెల్లవారిందని చెప్పాలి. అంటే కీழ்వానం ఎల్రెండు వెరుమై సిరువీడు అని చెప్పి వాళ్ళు మొదలు పెట్టారు ఆమె దగ్గరికి వెళ్ళి తలుపు కొట్టి. అంటే అమ్మా తూర్పు దిక్కున తెల్లవారుతున్నదమ్మా, వెలుగు వస్తున్నది, అంతేకాకుండా గేదెలు అవన్నీ కూడా పచ్చిక బయళ్ళకి వెళుతున్నాయి అని చెప్పి ఆవిడకి చెప్పారు. మామూలుగా మనకి పల్లెటూళ్ళలో, ఇప్పుడు పల్లెటూళ్ళలో అంత లేవు కానీ మామూలుగా పల్లెటూళ్ళు తెల్లవారంగానే చేసే పనులన్నీ ఇట్లాగే ఉంటాయి. పొద్దున్నే గేదెల్ని మేతకి తీసుకుపోవటం, పాలు పితుక్కోవడం, ఇట్లాంటి కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. అందుకని ఆ విషయాన్ని కనుక ఈమెకి చెబితే తెల్లవారిందని ఈమె గుర్తిస్తుంది అనే ఉద్దేశంతో ఆవిడకి చెప్పారు. అయితే ఇక్కడ ఇంకొక విషయాన్ని అంతరంగా మనం కనుక చూసినట్లయితే మన అందరం కూడా త్రిగుణాలకు లోబడి ఎప్పుడు కూడా జీవిస్తూ ఉంటాం. ప్రశాంతంగా ఉన్నప్పుడు సత్వగుణంలో ఉన్నామనేటువంటి ఒక విషయంలో ఉంటాం. అలాగే మనకి ఆవేశం గాని అహంకారం గాని తలకెక్కినప్పుడు రజోగుణం యొక్క ప్రచోదితం ఎక్కువగా ఉంటుంది. అట్లాగే భోజనం, నిద్ర, మైథునం ఇట్లాంటి కార్యక్రమాల్లో మనం ఆసక్తిగా ఉన్నప్పుడు తమో గుణాన్ని ఎక్కువగా మనలో ఎక్కువగా ఉంటుందన్నమాట తమో గుణం. ఇక్కడ తెల్లవారడాన్ని ఎప్పుడు కూడా సత్వగుణానికి సూచికగా చూపిస్తారు. ఎందుకంటే తెల్లగా వస్తుంది, అప్పుడే వెలుగు వస్తుంది, సూర్య భగవానుడు బయటకు వస్తాడు, అంతా ప్రశాంతంగా ఉంటుంది, ఎక్కడ ఏ శబ్దాలు లేకుండా హాయిగా ఉంటుంది అనమాట. అలాగే తమో గుణాన్ని ఎప్పుడు మేతమేస్తూ ఎప్పుడు బద్ధకంగా పడుకునేటువంటి గేదెల రూపంలో, నల్లని గేదెల రూపంలో ఉండే వాటితోటి మనం పోలుస్తూ ఉంటాం అనమాట. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు ఆవిడ, మనం తెల్లవారుతోంది కాబట్టి మనం సత్వగుణంలోకి వస్తున్నాము, అలాగే గేదెలన్నీ వెళ్ళిపోతున్నాయి అంటే మనలో ఉన్నట్టు తమో గుణం బయటికి నిష్క్రమిస్తున్నది, అందువల్ల లేవమ్మా లేచిరా అని చెప్పేసి ఆవిడకి చెప్తున్నారు. సో అందుకని ఈ టైంలో మనం అందరం ప్రశాంత చిత్తంతో ఉన్నప్పుడు శ్రీకృష్ణ భగవాన్ కనుక మనం వెళ్ళి దర్శించుకున్నట్లయితే మనకి మేలు జరుగుతుందని ఆమె చెప్తూ ఉన్నారనమాట. సో ఆ విధంగా మూడవ గోపికను లేవమని చెప్పేసి ఆవిడకి చెప్తూ ఉన్నారు. అయితే ఆమె లోపల నుంచి సరే నేను వస్తాను, కానీ మరి మనలో ఉన్నటువంటి అహంకారాలు, మమకారాలు, కామక్రోధాలు ఇవన్నీ మన దగ్గర ఉన్నాయి కదా, ఈ గుణాలు ఇవన్నీ తీసుకొని మనం ఎలా వెళ్తాం కృష్ణుడి దగ్గరికి అని ఆమె ప్రశ్నించింది. అప్పుడు వాళ్ళు చెప్తూ ఉన్నారు, అమ్మా మనం వాటిని తీయటం మనకు చాలా కష్టం, ఎందువల్లంటే భగవంతుడే మనం వాటి నుంచి మనల్ని వేరు చేయాలి అని చెప్పేసి వాళ్ళు చెప్పారు ఆమెకి. అది ఎట్లా చేస్తాడు ఆయనకేం పని అని ఆమె అడిగింది అనమాట. అప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే, అమ్మా నువ్వు చూడలేదా, మన మీదకి మన రేపల్లెలోకి కేసి అనేటువంటి ఒక గుర్రం రూపంలో ఉన్న ఒక రాక్షసి వచ్చింది, అప్పుడు కృష్ణుడు ఆ గుర్రాన్ని రెండింటిని, ఆ రెండు దవడల్ని కూడా పట్టుకొని చీల్చి 2 ముక్కలుగా చీల్చి పారేశాడు కదా, నువ్వు మర్చిపోయినావా ఈ సంగతిని అని చెప్పి ఆమె గోదాదేవి ఆ మూడో గోపికి చెప్పింది. ఆ గుర్రం యొక్క దవడల్ని పట్టుకొని ఎలా చీల్చి అవతల పారేశాడో అట్లాగే మనలో ఉన్నటువంటి అహంకారాన్ని, మమకారాన్ని రెండింటిని కూడా ఆయనే తొలగిస్తాడు అని చెప్పేసి గోదాదేవి ఆవిడకి చెప్పిందనమాట.
ఇది మనం భాగవతంలో కనుక ఒకసారి చూసినట్లయితే వ్యాస భగవానులు చాలా బ్రహ్మాండమైనటువంటి ఒక పద్యంలో రాస్తారనమాట. తద్దేహత కర్కటికా ఫలోపమాత్ అనేటువంటి శ్లోకంలో. అంటే ఆయన దేంతో పోల్చాడయ్యా ఈ కేసి రాక్షసుని అంటే పండిన దోసపండులాగా చీల్చి పారేశాడని చెప్పాడు. సో అంటే దోసపండును మనం కనుక 2 చేతులతో ఇట్లా పట్టుకొని లాగేస్తే 2 ముక్కలు ఎట్లా అవుతుందో ఆ రాక్షసుని అవలీలగా ఆయన జస్ట్ చీల్చి 2గా పారేశాట. పారేసిన తర్వాత ఆయన దీన్ని ఇంత ఈజీగా చేశాను, నేను గొప్పవాడిని అని ఎక్కడ చూపించలేదుట. ఆయన ఆశ్చర్యం కూడా పోలేదుట. ఎందుకంటే ఆయనకి ఇది కోటితో చేసేటువంటి చిన్న పనితో సమానం. సరే, దేవతలందరూ మామూలుగా ఆయనకి పూలవాన కురిపిస్తూ ఉంటారు, ఎప్పుడు అది జరిగే పని. తర్వాత ఆమె సరే అహంకారం మమకారాలు బాగానే ఉంది చెప్పారు మీరు, మరి 4 కామక్రోధాలు వాటిని నన్ను ఏం చేయమంటారు, వాటిని ఎట్లా అని అడిగింది. అడిగితే అప్పుడు వాళ్ళు మళ్ళీ చెప్తున్నారు. ఏం చెప్పారంటే, అమ్మా చూడు, కంసుడి సభలో మనం తెలుసుకున్నాం కదా, భాగవతం అందరం చదువుకున్నాము, గోదాదేవి బాగా భాగవతం చదువుకున్న ఆవిడ, అందుకనే ఎన్నో ఎగ్జాంపుల్స్ భాగవతం నుంచి ఆమె ఇస్తూ ఉంటారు. సో అక్కడ మనకి జరిగిన విషయాన్ని గమనిస్తే అక్కడ 2 మల్ల యుద్ధులు వచ్చున్నారు. వాళ్ళిద్దరిని కూడా శ్రీకృష్ణుడు బలరాముడు కలిసి వాళ్ళిద్దరిని మట్టు పెట్టారు కదా, నువ్వు మర్చిపోయినావా? సో అందువల్ల మనం వాళ్ళ దగ్గరికి వెళ్తే చక్కగా వాళ్లే మనకు ఉన్నటువంటి బలమైన మల్లయోధులు లాంటి కామాన్ని క్రోధాన్ని వాళ్లే తొలగిస్తారు. అందువల్ల భయం ఏం లేదు, మనందరం వెళ్దాం, చక్కగా రావమ్మా నువ్వు అని చెప్పేసి ఆమెని మళ్ళా బతిమిలాడారు. సరే, ఆమె ఇంకా వీళ్ళు వెళ్ళేట్టుగా లేరే అని చెప్పేసి ఆలోచిస్తూ సరే వెళ్దాం అవుతా అని ఉంది అనమాట. ఇది మనకి బాహ్యంగా కనిపిస్తున్నటువంటి విషయం. అయితే లోపల కనుక మనం దొంగి చూసినట్లయితే భగవద్ విషయంలో ఎప్పుడు మునిగి తేలుతున్నటువంటి ఆళ్వార్లు మనకి ఇక్కడ గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఆళ్వార్లు ఎప్పుడు కూడా భగవంతుని యందే నిరతం వాళ్ళు జపిస్తూ ఉంటారు, తప్పిస్తూ ఉంటారు భగవంతుడి కోసం. సో ఇందులో మనకి మొదటి 3 పాసురాల్లో నిద్ర లేచినటువంటి వాళ్ళు కాదు, మనం లేపాం అనుకుంటున్నాం, వాళ్ళని మొదలాళ్వార్లు అని చెప్పేసి పిలుస్తారనమాట. వాళ్ళు ముగ్గురు కూడా వాళ్ళ పేర్లు పొయ్గై ఆళ్వారు, ఊదత్త ఆళ్వారు, పేయ ఆళ్వారు అని చెప్పేసి వాళ్ళకి ముగ్గురికి పేరు. పొయ్గై ఆళ్వారు వచ్చేసి కాంచీపురంలో వారు జన్మించారనమాట. వాళ్ళు హేమకాసారం అనేటువంటి ఒక సరస్సులో ఒక పద్మంలోంచి ఆయన బయటికి వచ్చారు. సో అందుకని ఆయన్ని సర్వయోగి అని కూడా పిలుస్తారనమాట. ఆయన పుట్టినటువంటి నక్షత్రం వచ్చేసి శ్రవణ నక్షత్రంలో పుట్టారు ఆయన. ఆ తర్వాత భూదత్త ఆళ్వార్లు సరయోగి జన్మించినటువంటి ఒక రోజు తరువాత మర్నాడు వేరే ప్లేస్ లోనే, బట్ మర్నాడు అనమాట, అదే మాసంలో అదే రోజు ఆ మర్నాడు ఆయన జన్మించారు. ఆయన జన్మించింది వచ్చేసి మనకి ఇప్పుడు చెన్నైలో మైలాపూర్ అంటారు, అప్పుడు మల్లాపురం అనేవాళ్ళు, అక్కడ జన్మించారనమాట ఆయన. మన పొయ్గై ఆళ్వార్ని ఇంకో విషయం చెప్తాను. పొయ్గై ఆళ్వార్ని పాంచజన్యం శ్రీమన్నారాయణ పాంచజన్య శంఖంగా కూడా వారు గుర్తిస్తారనమాట. అలాగే భూదత్త ఆళ్వార్ని కౌమోదికి గదగా వాళ్ళు పేర్కొంటారు మన ఆళ్వార్, మన వైష్ణవ సాంప్రదాయంలో. సో వీళ్ళు కూడా, ఈయన కూడా ధనిష్ఠా నక్షత్రం, శ్రవణం తర్వాత వచ్చేది ధనిష్ఠా నక్షత్రంలో భూదత్త ఆళ్వార్లు జన్మించారనమాట. జన్మించడం అంటే వీళ్ళు ప్రకటింపబడ్డారే గాని వీళ్ళు ఎవరి తల్లిదండ్రి లేని వాళ్ళు. వీళ్ళు డైరెక్ట్ గా భగవంతుడి నుంచి డైరెక్ట్ గా వచ్చిన వాళ్ళు అనమాట. వీళ్ళందరూ కూడా సీతామ్మవార్లాగా అయ్యో నిజలు అంటారు వీళ్ళందరూ కూడా. అట్లాగే భూతయోగి అనే ఆయన కూడా మనకి, ఆయన్ని ఇచ్చేసి పేయాళ్వార్ అంటారు ఆయన్ని. ఆయన ఒక సన్నజాజి పొదలో ఆ మరునాడు అంటే శతభిష నక్షత్రంలో ఆయన అవతరించారనమాట. వీళ్ళందరినీ కూడా ముగ్గురిని కలిపి వైష్ణవ సాంప్రదాయంలో అందరూ ఆళ్వార్ని కలిపి ఒక శ్లోకం ఉంది, అది మీకు ఒకసారి షేర్ చేసుకుంటాను. వీళ్ళందరినీ కలిపి మనం ఏం చెప్తామంటే, భూతం సరస్య మహదాహ్వయ భట్టనాథ శ్రీ భక్తిసార కులశేఖర యోగి వాహాన్ భక్తాంగ్రి రేణు పరకాల యతీంద్ర మిశ్రాన్ శ్రీమద్ పరాంకుశ ముని ప్రణతోస్మి నిత్యం అని చెప్పేసి రోజు నిత్యతనియలు మనం తిరువారాధనలో చదువుకుంటూ ఉంటాం అన్నమాట. ఇది 10 మంది ఆళ్వార్లకు సంబంధించినటువంటి ఈ యొక్క తనియన్ అనమాట. సో ఇందులో ఈ ముగ్గురు ఆళ్వార్లని ఈ రోజు గోదా గోపిక నిద్ర లేపుతూ ఉన్నారనమాట. ఈ ముగ్గురు ఆళ్వార్లు కూడా సమాధి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా. అంటే మన యోగ శాస్త్రంలో కనుక చూస్తే 10 విధాలుగా ఉంటుంది సమాధి స్థితి మనకి. ఈ 10 విధానాల్లో వీరు
ముగ్గురు కూడా ఆ సమాధి స్థితుల్లో చెందినవారు వీళ్ళు. అంటే ఈ 10 విధానాలు మనం చూస్తే టైం ఉందండి. 5 minutes ఉంది. ఓకే. ఈ 10 విధానాల్లో వీళ్ళు మునిగి తేలుతూ ఉంటారన్నమాట, ఈ ముగ్గురు ఆళ్వార్లు కూడా. సో వీళ్ళ ముగ్గురిని గురించినటువంటి ఒక వృత్తాంతాన్ని మనకి మీకు షేర్ చేసుకుంటాను, సరిపోతుంది అనుకుంటున్నాను టైంలో. ఒకసారి పొయ్గై ఆళ్వారు దివ్య దేశాలు సంచరిస్తూ ఆయన తిరుక్కోవలూరు అనేటువంటి ఒక ప్రదేశాన్ని చేరుకున్నారనమాట. ఈ తిరుక్కోవలూరు అనే ప్రదేశంలో ఉండేటువంటి పెరుమాళ్ పేరు ఉలగలంద పెరుమాళ్ అంటారు. ఆయన త్రివిక్రముడు అవతారం, ఆయన త్రివిక్రముడుగా ఉన్నారు అక్కడ ఆయన. సో ఆయన దర్శించుకుందామని ఆయన అక్కడికి వెళ్ళేటప్పటికి, అప్పట్లో ఏముందండి, అప్పట్లో కారు, బస్సు, రైళ్లు ఇట్లాంటివన్నీ లేవు కదా, నడిచే వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా. ఆయన పాపం చేరేటప్పటికి సాయంత్రం అయింది, చీకటి పడిపోయింది. వర్షం వచ్చేటువంటి సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి అనమాట ఆకాశంలో. సరే, ఎవరింటికో వెళ్ళి, అయ్యా ఈ పూట నన్ను ఇక్కడ ఏమన్నా ఉండడానికి మీ ఏమన్నా పర్మిషన్ ఇస్తారా అని అడిగితే, వాళ్ళు బయట ఒక గదిని ఆయన చూపించి, ఇందులో ఉండండి స్వామి, రేపు పొద్దున మీరు మీ పనిలో వెళ్ళొచ్చు అని చెప్పేసి వాళ్ళు ఆశ్రయం ఇచ్చారు ఆయనకి. అయితే అది ఎంత చిన్న గది అంటే, ఒకళ్ళు ఏమో పడుకోవచ్చు, ఒకళ్ళైతే, ఇద్దరైతే కూర్చోవాల్సిందే, ముగ్గురైతే నిలబడాల్సిందే. అట్లాంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఆ గది ఆయనకి ఇచ్చారనమాట. ఆయన ఆ గదిలో సంకీర్తనని పెద్దగా చేసుకుంటూ తన్మయత్వంలో ఆయన లోకంలో ఆయన చేసుకుంటూ ఉన్నారు. భూదత్తాళ్వార్లు కూడా ఆ ఊరికే వచ్చారట ఆ రోజు, ఆ సాయంత్రం. ఆయన ఆ ఇంటి ముందు నుంచి పోతూ ఈయన చేస్తున్నటువంటి కీర్తనలన్నీ కూడా ఆయన విని, అరే ఇక్కడ బాగుంది, భగవన్నామ సంకీర్తన చేస్తున్నారు ఎవరో అని. ఎందుకంటే వీళ్ళు ముగ్గురు పుట్టారే కానీ ఒకటే టైంలో తెలియదు, ఎవరికి వాళ్ళకి తెలియదు. సో వచ్చి ఆయన తలుపు కొట్టి, స్వామి నేను కూడా కాసేపు మీ కీర్తనలో, మీ గోష్ఠిలో పాల్గొంటాను, నన్ను రానిస్తారా అని అడిగితే, ఆయన సరే రండి స్వామి అని చెప్పేసి ఇద్దరు అయ్యేటప్పటికి కూర్చోవాల్సి వచ్చింది. ఇద్దరు కూర్చొని నామ సంకీర్తన చేసుకుంటున్నారు. సో ఇంతలో వాన బాగా ప్రారంభమైంది. సో భగవంతుడి లీల కదా ఇదంతా, ఒక లీల అనమాట. పేయాళ్వార్లు అని ఆయన కూడా మన మహాయోగి కూడా అక్కడికి రావడం తటస్థిస్తుంది అనమాట. ఆయన కూడా లోపలికి వచ్చి, అయ్యా నన్ను కూడా మీ దగ్గరికి చేర్చుకోండి, నేను కూడా వస్తాను అని. సో ముగ్గురు అయ్యేటప్పటికి ఇంకా ముగ్గురు నిలబడి, వాళ్ళు ముగ్గురు కూడా భగవద్ధ్యానం చేసుకుంటూ తన్మయత్వంలో పాటలు పాడుకుంటూ ఉన్నారు. ఈ ముగ్గురిని చూసి శ్రీమన్నారాయణకి ముచ్చటేసిందిట. అరే వీళ్ళు ముగ్గురు భలేవాళ్లే, ఒక చోటే ఉన్నారు, సో వీళ్ళతో నేను కూడా చేరితే ఎంత బాగుంటుందా అని చెప్పేసి ఆయన అదృశ్య రూపంలో వాళ్ళ మధ్యలోకి చేరాడు. చేరేటప్పటికి అర్థం కావట్లేదు, వీళ్ళకి మధ్యలో ఏదో ఉన్నట్టు తెలుస్తుంది కానీ ఎవరు కనపట్టలేదు వాళ్ళకి. సో సరిపోటలా చోటు. సో ఇంతలోకే శ్రీమన్నారాయణ సరే వీళ్ళకి పరీక్ష ఇంకా చాలు అనుకుని ఆయన వాళ్ళకి ప్రత్యక్షం అయ్యాడట. ప్రత్యక్షం అయ్యేటప్పటికి వాళ్ళు ఆశ్చర్యపోయినారు, భగవంతుడు ఒక్కసారిగా వాళ్ళ ముందుకు వచ్చేటప్పటికి. మనకు కూడా అంతే కదండి, ఏదైనా పూజ చేసుకుంటూ ఉన్నాం అనుకోండి, సడన్ గా విగ్రహంలో నుంచి ఏమయ్యా ఇవాళ ఏం పెడుతున్నావు అని అడిగారు అనుకోండి భగవంతుడు, మనం ఏం చేస్తాం, ఒకసారిగా మూర్చిపోతాం కదా. సో మనకేం అర్థం కాదు ఏం జరుగుతుందో. అట్లాంటి పరిస్థితుల్లో వీళ్ళు సడన్ గా చూసేటప్పటికీ ఆయన ప్రత్యక్షమైనాడు. ప్రత్యక్షమైనప్పటికీ వాళ్ళకి ఏం చేయాలో తోచలేదు, వాళ్ళ దగ్గర ఏమీ లేవు, ఆయన ఎట్లా సేవించుకోవాలి అనే ఉద్దేశంతో మొదట ఆయన చెప్పారట. వెంటనే ఒక పాసురాన్ని ఆయన చెప్పారు. ఏం చెప్పారు, వయ్యం తకళియా వారు కడలిని అయ్యాగా అనేటువంటి ఒక పాసురాన్ని ఆయన చెప్పారు. అంటే దీని మీనింగ్ చెప్తాను, పాసురం అంతా చెప్పను. భూమియే ప్రమిదగా చేశానయ్యా, సముద్రం ఉన్నటువంటి మొత్తం నీళ్ళన్నీ కూడా నెయ్యిలాగా మార్చుకున్నాను మనసులో, అట్లాగే సూర్యుడిని తీసుకొచ్చి ఇందులో ఒత్తిగా వేశాను. సో ఇట్లాంటి నీ దీపాన్ని నీ స్వామి నీ పాదాల దగ్గర నేను సమర్పిస్తున్నాను, స్వీకరించండి అని చెప్పేసి ఆయన మానసికంగా ఒక పెద్ద దీపాన్ని ఆయన పాదాల దగ్గర సమర్పించారట. రెండో ఆయన వెంటనే అన్బేద కలియా ఆర్వమే నెయ్యాగా అని చెప్పేసి ఆయన రెండో పాసురాన్ని చెప్పారట. అందులో ఏం చెప్పారు ఆయన, అయ్యా నా భక్తినంతా కూడా నేను ప్రమిదగా చేశాను, తర్వాత నాలో ఉన్నటువంటి ఆర్తి నిన్ను పొందాలనేటువంటి ఆ నా కోరికని నెయ్యిగా చేసి పెట్టాను. అంతేకాకుండా నా మనస్సు ఆర్ద్రమైపోయి ఉన్నది, ఇప్పుడు కరిగిపోయి ఉన్నది, నా మనస్సును వత్తిగా చేసి నేను ఒక పరభక్తి అనేటువంటి దీపాన్ని మీ పాదాల దగ్గర సమర్పిస్తున్నాను అని చెప్పారు. మూడో ఆయనకి అంతా భగవంతుడంతా కనిపిస్తున్నాడు, అందులో అందరూ కనిపిస్తుండేటప్పటికి ఆయన వెంటనే తిరుకండేన్ పోన్ మేనికండేన్ అని చెప్పేసి ఆయన ఇంకొక పాసురాన్ని చెప్పారు. అంటే అయ్యా ఆ నీలమేఘ స్వామిలో నేను లక్ష్మీదేవిని చూస్తున్నాను ఇప్పుడు, అంతేకాకుండా ఆయన యొక్క సుందరమైనటువంటి శరీరాన్ని కూడా నేను చూస్తూ ఉన్నాను.
ఆయన శరీరంలో ఉన్నటువంటి సూర్యుడిని, నేను దివ్య రూపాన్ని, సూర్యుడు వెలిగిపోతూ ఉన్నాడు ఆయన దగ్గర, ఆయన్ని చూస్తున్నాను. అట్లాగే ఆయన చేతిలో ఉన్న సుదర్శన చక్రాన్ని చూస్తున్నాను, అందులో ఆయన ఇంకో చేతిలో ఉన్నటువంటి శంఖాన్ని నేను దర్శిస్తూ ఉన్నాను అని తన్మయత్వంలో వాళ్ళు ముగ్గురు కూడా పాడారట. సో ఇట్లాంటి 3 పాసురాలే కాకుండా ఇంకా చాలా పాసురాలు వాళ్ళు తర్వాత సమర్పించుకున్నారు. భగవద్ అనుభవం కలిగిన ఈ ముగ్గురు కూడా భగవంతుడి యొక్క దర్శనాన్ని చేసుకున్న వాళ్ళే. అట్లాగే ఆళ్వార్లలో మరొక ఆళ్వారు పెరియాళ్వారు, ఆయన కూడా భగవంతుడిని ప్రత్యక్షంగా దర్శనం చేసుకున్నారు. మిగిలిన వాళ్ళందరూ మానసికంగా చూసిన వాళ్లే గాని ఆళ్వార్లు మాత్రమే భగవంతుని ప్రత్యక్షంగా దర్శించుకున్నారు అనమాట. ఇటువంటి భగవద్ అనుభవం కలిగిన ఆళ్వార్లకు ప్రతీకలైన 10 మంది గోపికలను తమతో తీసుకొని వెళ్తే ఆ శ్రీకృష్ణుడిని తొందరగా దర్శించుకోవచ్చు అనేటువంటి ఆలోచనతోటి గోదాదేవి ఈ 10 మందిని కూడా తీసుకెళ్లాలని ఈ రోజు 3వ గోపికను నిద్ర లేపి తమతో పాటు తీసుకెళ్తూ ఉన్నారు. రేపు 4వ గోపికను లేపడానికి ఆమె ఇంటి దగ్గరికి వెళ్తారు 9వ పాసురంలో. సో హరే కృష్ణ 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 హరే హరే, జై శ్రీమన్నారాయణ. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు, మీకు ధన్యవాదాలు ప్రభు. చాలా విషయాలు మాకు తెలియని ఎన్నో చెప్పారు. చాలా చాలా ధన్యవాదాలు ప్రభు, కృతజ్ఞతలు. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే అడగండి, లేకపోతే మనం రూమ్స్ ఖాళీ చేసేద్దాం. టైం అప్ అమ్మా. టైం అప్ప ప్రభు. ఓకే ఓకే అన్నయ్య. హరే కృష్ణ.